నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో, చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడిపోవడానికి ఒక రిలేషన్‌షిప్‌లో మనం వెళ్ళాము అంటే చిన్న చిన్న కారణాలతోటే విడిపోతున్నారు. అందులో మెయిన్ రీజన్ కోపంతో వాళ్ళకి ఆ మూమెంట్‌ని ఎలా హ్యాండిల్ చేయక విడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా రిలేషన్‌షిప్‌లో కోపం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయొచ్చంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రీజన్స్, ద క్వశ్చన్ ఫ్రమ్ యూ ఇస్ అ రీజన్. దాంట్లో రకరకాల రీజన్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ పొసెసివ్నెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. బట్ మేజర్ ఇష్యూ ఏంటి అంటే కోపం. కోపం, నార్మల్ కోపం, యాంగర్ ఈజ్ ఆల్వేస్ ఎ వెపన్. అంటే నీ కోపం ఏదైతే ఉంటుందో చూపించాల్సిన టైంలో, చూపించాల్సిన దగ్గర చూపిస్తే గనక అది ఒక మంచి ఆయుధం. అదే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని అవసరం లేని చోట ఊళ్ళో గొడవ, లేకపోతే ఏదో ఒక మైండ్ సెట్ ఫ్రస్ట్రేషను నీ పార్ట్నర్ అనుకునే వాళ్ళ మీద చూపించినప్పుడు ఒకసారి 2 సార్లు భరిస్తారు. ఆ తర్వాత అది ఖచ్చితంగా తెగిపోవడానికే నాంది అవుతుంది. తన కోపమే తన శత్రువు అనేది అక్షరాల వాస్తవం ఏ రిలేషన్లో తీసుకున్నా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మనం మాట్లాడుకునేది, నేను ఒక కేస్ చెప్తాను మీకు. బేసికల్గా అంటే మనకి రీసెంట్గా వచ్చిన సైకాలజీలో దాన్ని చెప్తూ దానికి పరిష్కారం కూడా చెప్తాం. సో ఒక అమ్మాయి అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు 3 years నుంచి లవ్లో ఉన్నారు. 5 years నుంచి లవ్లో ఉన్నారు. ఎంత ఇష్టం అంటే ఒకరికొకరికి విపరీతమైన ప్రేమ, అసలు బాగా చూసుకోవటం, మిగతా అన్నీ అద్భుతంగా నడుస్తాయి. కానీ ఒకటి లోపం ఉంది. ఏంటి అంటే అది అతని కోపం. ఆ కోపము చెయ్యబట్టే ఇప్పుడు ఈ అమ్మాయి రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనే ఒక సంక్షోభంలో పట్టడం జరిగింది. తను మనల్ని అప్రోచ్ అయింది. సో తను చెప్పే పరిస్థితి ఏంటి అంటే, ఆ కోపము ఎలా ఉంటుందంటే అసలు ఆ కోపం వచ్చినప్పుడు ఆయన సెన్సెస్లో ఉండడు. విపరీతమైన కోపము. ఆ కోపం వచ్చి రీసెంట్గా వాళ్ళకి ఒక గొడవ జరిగిందంట. ఇంత అగ్రెసివ్ స్టెప్ ఆ అమ్మాయి తీసుకోవడానికి, ఆలోచించడానికి కూడా రీజన్ ఏంటి అంటే, ఆ చిన్న మనస్పర్ధం ఏదైతే వచ్చిందో దానితోటి ఆ అబ్బాయి ఉద్రేకంతో అంటే చేతిలో ఉన్న వస్తువులు విసిరి కొడుతూ, గట్టిగా అరుస్తూ చేయి చేసుకోవడానికి కూడా ముందుకు రావడం జరిగింది. విచ్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. అంటే ఎవరి మీద చేయి చేసుకోకూడదు. అలా ప్రేమించే వ్యక్తి మీద, ఒక ఆడదాని మీద చేయి చేసుకున్నవాడు ఇంకా నా ఉద్దేశంలో పశువుతో సమానమని ప్రవక్తలు చెప్పిన మాట ఉంది. అంటే పశువుతో సమానమని. సో అట్లా చేసుకోవడానికి వస్తున్నాడు. సో అది అతనికి తెలియదు. ఎప్పుడు ప్రతిసారి ఇది జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే నేను నీతో ఉండను అని ఆవిడ 1,00,000 సార్లు కండిషన్ పెట్టినా కూడా సరే అని చెప్పటం, మళ్ళీ మాట తప్పడం అనేది తంతుగా సాగుతూనే ఉంది ఇన్ని సంవత్సరాల్లో. అలా కాకుండా ఈ అమ్మాయి మీదే కాదు, ఏదో మరి అరుస్తున్నాడా అంటే లేదు, పేరెంట్స్ మీద కూడా వాళ్ళతో పాటు ఎప్పుడైనా ఇలాగ మనస్పర్ధలు వచ్చినట్టు పైన బాల్కనీ నుంచి కానీ, లేకపోతే ఏ చేతిలో ఉంటే ఆ వస్తువులను కిందికి ఇసిరేయటం, పగలగొట్టడం అనేది అతని బిహేవియర్ ఇష్యూ. సో ఇప్పుడు అమ్మాయి క్వశ్చన్ ఏంటి అంటే, నేను ముందుకు వెళ్ళాలా, ఏం చెయ్యాలి? సో డైలమా. ఎందుకు? విపరీతమైన ప్రేమ ఉంది ఇద్దరి మధ్యలో, చాలా కేరింగ్ ఉంది, చాలా ప్రేమ ఉంది. కానీ ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో చాలా వైలెంట్గా జరుగుతుంది. అది నేను చేసుకుంటానా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడే ఈ బిహేవియర్ ఉంటే, రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత ఏదైతే వదిలేసిపోతారో అన్న భయం కూడా, అంటే పెళ్ళయ్యాక ఇంకా కొంచెం టాలరెన్స్, సాగదీసుడు ఎక్కువ ఉంటుంది, అంత ఈజీగా వదిలేసిపోరాదు. సో అలా అని ఆ అమ్మాయి క్వశ్చన్. సో సింపుల్, బేసికల్గా ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది మళ్ళీ ఇది ఎట్లా ఉంటుందంటే సిరి, జెనెటికల్ ఉంటాయి. అంటే జెనెటికల్ ఉంటుంది, బయాలజికల్ ఇష్యూస్ అంటారు. పెంపకం అంటే వాళ్ళ తండ్రి ఆర్ తల్లి లేదు తాతలు ఎక్కడో ఒక జీడి జెనెటికల్ డిజార్డర్ ఉండొచ్చు. లేదు అంటే చుట్టుపక్కల ఏదైనా పరిస్థితులు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళను చాలా దబావ్ చేసి పెంచి ఉంచవచ్చు. సో ఇప్పుడు ఈమె క్వశ్చన్ చెప్పిన దానికి సొల్యూషన్ చెప్పుకునే ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇతన్ని నువ్వు రియల్గా ప్రేమిస్తున్నావు, నీకు అతని మీద అభిమానం ఉంది, నీకు కంటిన్యూ చేయాలని ఆలోచన ఉంది కాబట్టికే ఇంత దూరం వచ్చావు. అంటే వదులుకోవాలి అనే ఈజీ అయితే లేదు.
ఇవాళ రేపు అసలు తుమ్మితే తగ్గితే వదిలేసుకునే వాళ్ళు ఇన్ని ఏళ్ళు ఆ కోపాన్ని భరిస్తూ ఉన్నారు అంటే విపరీతమైన ప్రేమ ఉన్నట్టే ఇద్దరి మధ్యలో. సో కానీ ఈ అమ్మాయిని మరి కలిసి ఉండు అని చెప్పాలి అంటే కూడా ఒక రకమైన భయమే. ఎందుకు అంటే కోపం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. ఫ్యూచర్ వెళ్ళాక అంటే అప్పుడో కలుస్తాము అన్నప్పుడే నువ్వు ఇంత ఉధృతమైన బిహేవియర్, ఇంత వయలెంట్ బిహేవియర్ చూపిస్తుంటే పొద్దున్న లేస్తే ముఖం చూసుకోవాలి. పొద్దున్న లేస్తే నీకు చాలా నచ్చవు సిరి. లవ్ ఈజ్ ఎ డిఫరెంట్, పెళ్ళి ఈజ్ ఎ డిఫరెంట్, అసలు మ్యారేజ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ కాంట్రాస్ట్ యార్. పొద్దున నీకు ఇంట్లో అమ్మ నాన్న వండి పెడితే ఇట్లా అని తిప్పుకుంటే తయారయ్యి నువ్వు అమ్మ నాన్న చేసి లేకపోతే నువ్వేదో జాబ్ చేసి ఇట్లా బండి వేసుకొని కారు వేసుకొని వచ్చి ఒక లవర్ని ఎక్కించుకొని పోయి కొంచెం సేపు ఇంకా అప్పటికే కొంచెం బోర్ కొడితేనే నువ్వు వెళ్ళు లేకపోతే నేను మళ్ళా కలుస్తా అని చెప్పే రిలేషన్ నుంచి నీకు ఆప్షనే లేదు. పొద్దున్న అన్నప్పటి నుంచి నీ ముఖం చూడాలి. అప్పుడు నువ్వు గురక కొడుతున్నావు అనుకుందాం, లేకపోతే నువ్వు ఫోన్ పట్టుకున్నావు అనుకుందాం, నువ్వు లేదా పిల్లలకి ఏం చేస్తలేవు, నువ్వు పని సరిగ్గా చేస్తలేవు, నువ్వు బ్రేక్ఫాస్ట్, ఓ మై గాడ్, ఇట్స్ సో మచ్ ఇన్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నీకు. లేకపోతే స్నానం చేసి నీళ్ళు వేసుకునే రావచ్చు, లేకపోతే అన్హైజీన్ ఉండొచ్చు, అంటే లైక్ ఓసిడీలు ఉన్నోళ్ళు. ప్రతి చిన్న దానికి ట్రిగ్గర్ అవుతుంది. సో ఆ పర్సన్కి ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నాయో గమనించాలి. ఆ ట్రిగ్గర్ అయ్యేటి కంట్రోల్ చేయగలుగుతామా గమనించాలి. మేడం నేను ఏమైనా చేస్తా, తన కోపం తగ్గించండి మేడం, తన ప్రేమ ఎంత బాగా అనిపించింది. ఎస్, అప్పుడు నువ్వు అతన్ని కూర్చోబెట్టి యూ నీడ్ టు టాక్ టు దట్ పర్సన్. ఓకే, అండ్ మేడం నేను మాట్లాడిన ఒట్లు వేయించుకున్న ఒట్లు గిట్లు కాదు, కన్వే చేసే విధానము వినరమ్మా. వాళ్ళకు కూడా సెన్సెస్ ఉండవు. ఒకటే చెప్తున్నా కదా, సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ మారడానికి పేరెంటింగ్ ప్యాటర్న్స్ యూజ్ అవుతాయి, జెనెటికల్ యూజ్ అవుతాయి, జీన్స్లో ఉండుండొచ్చు. లేదు అంటే ఈ ఏదైతే పాస్ట్లో వాళ్లకు ఏదైనా పేరెంట్స్ దగ్గర నుంచి అయినా, బయట స్కూల్లో అయినా, టీచరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారా పిల్లలు, స్టూడెంట్స్, ఇద్దరు అల్లరి చేస్తారు, చాలాసార్లు మిస్ఫైర్ అవుతుంది. టీచర్ వచ్చి అసలు అల్లరి చేసినోడిని కొట్టరు, ఆ పక్కనోడిని కొడతారు. సో కాబట్టికి వీడికి ఒక రకమైన కసి, ఎందుకంటే ఎవరిని అనలేకపోయాడు కదా, ఆ టీచర్ని అనలేడు. సో ఇలాంటి కసి, ఇలాంటి చాలా ప్లే అవుతాయి. సో వీటిని రూట్స్ నుంచి థెరపీస్ తోటి తీయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ పర్సన్ నువ్వు వెళ్ళిపోతా అంటే భయపడో బాధపడో ప్రేమతోటో నువ్వు మన ఇద్దరం కలిసి ఈ యొక్క పడావు అంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ దీనికి సొల్యూషన్ నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా, నువ్వు ఓకేనా అని అబ్బాయితో మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ అదర్వైజ్ వన్స్ యూ రికార్డ్ దట్, హిడెన్గా పెట్టి ఎవరితో అయినా రికార్డ్ చేయించిన హౌ హీ విల్ బిహేవ్ వెన్ ఈజ్ యాంగ్రీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియకపోతుండొచ్చు, కావాలని పొగరుతో చేసేవాళ్ళు భరిస్తుందిలే అని ఒక రకమైన అగ్రెసివ్నెస్ యాటిట్యూడ్తో ఈగోతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, ఒకళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ తోటి రియల్గా వాళ్ళకు తెలియకుండా బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాతగాక అద్దం ముఖం నేలగొట్టే ఆ టైపు కొంత బ్యాచ్ ఉంటారు, ఆ కోపం చూపించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు కోపం చూపించేవాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు నీ దగ్గర ఆన్సర్, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఏదైనా తప్పు చేసావు అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండవు, దే విల్ రేజ్ దేర్ వాయిస్ టు మేక్ యూ షట్. సో కాబట్టి మరి అన్నిసార్లు తప్పు ఉన్నోళ్ళ కాదు. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ కస్టమైజ్డ్గా ఒక్కొక్కళ్ళ బిహేవియర్ యాటిట్యూడ్స్తో ఉంటుంది. సో అతన్ని కూర్చోబెట్టి మాట్లాడి రిటర్న్లో, బికాస్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో నేను ఇవన్నీ చేస్తాను, 1-2 సార్లు నువ్వు ఈరోజు మాట్లాడించగానే ఇవాళ నీకు ఒక ట్రీట్మెంట్ మారరు. ఇట్ టేక్స్ టైం. నీకు ఆ పేషెన్స్ ఉందా, అంత ప్రేమ ఉందా, అది వయలెంట్ ఉంది అంటే దట్ థెరపీ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ అండ్ ఇమీడియట్. ఆ థెరపీలో నీకు చాలా రోజులు అంటే ఒక 1 year అంత రోజులు తర్వాత అతని బిహేవియర్ సద్దు మనుగుతుంది అని అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ కంటిన్యూ ద ఫార్వర్డ్. ఇంకా ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ డిడ్, బికాస్ దెర్ ఈస్ నో పాయింట్. నువ్వు జీవితాంతం లోపలికి వెళ్ళిన తర్వాత రావడం కష్టం. సో అప్పుడు ఒక మచ్చతో రావాల్సి ఉంటుంది. సో దాని బదులు నువ్వు వెళ్ళిపోతా అన్న భయం లేకుండా ఇప్పుడే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి మన లైఫ్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీకు ప్రేమ ఎంత ముఖ్యమో ఎప్పుడు కానీ చూడండి, 90% మంచిగా చేసినా 10% చేయకపోతే నీకేం గుర్తుంటుంది సిరి? 10% గుర్తుంది. అది మన హ్యూమన్ టెండెన్సీ.
ట్రూ. సో అతను ఎంత చేసుకున్నా దిస్ వైలెంట్ బిహేవియర్ ఇస్ వెరీ డేంజరస్. రేపు ప్రొద్దున నీ పిల్లలకు ఇంపాక్ట్ పడుతుంది. రేపు పొద్దున మీ ఇద్దరి జీవితాలలో ఏమైనా అతను హామ్ చేసుకోవచ్చు, నీకు హామ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ పీక్స్ అబో లెవెల్స్, పిల్లలకు ఫ్యూచర్ అయితే ఎలాగూ ఖరాబ్ అవుతుంది. సో కాబట్టికి దీన్ని ఆలోచించి దీనికి కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్స్ ఉంటుంది. దే విల్ హ్యావ్ ఏ స్పిరిచువల్ థెరపీ ఉంటుంది, యాంగర్ మేనేజ్మెంట్ థెరపీ ఉంటుంది. దాని తర్వాత యాంగర్ మేనేజ్మెంట్లో యూ విల్ హ్యావ్ ఎ డిపెండింగ్ అపాన్ ద పర్సనాలిటీ, అతని మనస్తత్వము, అతని జాబు, అతని ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటితోటి థెరపీ ఉండడం జరుగుతుంది యాంగర్ మేనేజ్మెంట్కి. సో కాబట్టికి ప్రతి దానికి ఒక సొల్యూషన్ అంటూ ఎప్పుడు వెన్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎంత నిజమైన స్టేట్మెంటో. ఖచ్చితంగా అతనికి గనక ఈ అమ్మాయి మీద అంతే ప్రేమ ఉంటే గనక ఖచ్చితంగా తీసుకువస్తే ఖచ్చితంగా క్లియర్ రావడం జరిగింది. అండ్ బ్యూటీ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరికైతే మనం ట్రీట్మెంట్ చేశామో చాలా మెరుగుపడుతూ యాంగర్ లెవెల్స్ తగ్గటము, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ రిలేషన్ కొనసాగిస్తాము అని ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ నా లైఫ్లో కూడా. ఎందుకంటే యూ ఫీల్ సో గుడ్ కదా, అంతే. బ్రేకప్ అయిన దానికంటే వెన్ యూ మేక్ సంబడి ప్యాచ్ అప్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ మనం ఆ సెన్స్లో వాళ్ళని ట్రీట్ చేయాలి అని మనకి కోర్సెస్ రావడము ఇలాంటివన్నీ జరగటం కూడా. సో కాబట్టి ప్రతి ఒక్క దానికి పరిష్కారం అయితే ఉంది, నువ్వు చేస్తా అని వచ్చినప్పుడు మాత్రం. ఇలా ఎవరైనా కూడా నా బిహేవియర్లో ఇది లోపం ఉంది, నాకు కోపం ఎక్కువ ఉంది, నేను ఇది తట్టుకోలేకపోతున్నా, యాక్సెప్టెన్స్ లెవెల్స్ నాకు లేవు, ఇలా రకరకాల కండిషన్స్తో ఎవరైనా కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ సిరి. ఎమోషన్ హ్యాండ్లింగ్ అంటారు దీన్ని. ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవటం. కొంతమందికి ఇట్లా ఏమన్నా అనగానే దుఃఖం కట్టలు దెంపుకొని పోయి కళ్ళు ఎర్రగా ఎవరికి ఏడుస్తుంటారు. అవును, అంటే దే కాంట్ హ్యాండిల్ దట్ క్రయింగ్ ఎమోషన్. కొంతమంది అసలు విపరీతంగా నవ్వుతారు చూడు, అసలు పడి గట్టిగా నవ్వుతుంటారు. దే లుక్ సో సింపుల్, ఎంతో స్వీట్, కానీ దే కాంట్ కంట్రోల్ దట్ లాఫ్. ఏదైనా కంట్రోల్డ్ మేడం, అది ప్రతిదానికి కంట్రోల్ ఉండాలంటే ఎస్, నవ్వు కంట్రోల్ ఉండమని కాదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ కొంచెం ఎంబారెసింగ్ చేస్తుంది అన్నప్పుడు కంట్రోల్. కోపం వర్ణిస్తా. అండ్ బాధ కూడా, బాధని ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోలేదు, దుఃఖాన్ని, దెన్ దే గో ఫర్ సూసైడ్స్. సో దిస్ ఎమోషనల్ హ్యాండ్లింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ బిగ్ ఇంపార్టెంట్ కోర్స్, టెక్నిక్. కష్టమా? కానే కాదు. ఎందుకంటే నువ్వు ఎమోషన్స్ని ఏదైతే చేస్తున్నావో దాన్ని చేసుకుంటూ పోతున్నావు రిపీటెడ్గా. సో నువ్వు అట్లా కాదంలోకి వెళ్తున్నావు. ఒక్కసారి నీకు ఒక రోప్ దొరికింది, ఒక నిచ్చెన దొరికింది, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ కోపం కూడా వెన్ యూ హ్యావ్ దట్ ఎమోషనల్ కంట్రోల్ అనేది కనుక చేసుకోగలిగితే గనక దానికి నీకు స్వతహాగా లేదు, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పాస్ట్ ఇష్యూస్. సో ఖచ్చితంగా దే విల్ హ్యావ్ ఏ, అంటే ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయం ఏంటంటే వాళ్ళు రావడమే. వస్తే కనుక దే విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఖచ్చితంగా వీ కెన్ డీల్ ఇఫ్ దే కాల్ ఆన్ ఎ స్క్రాలింగ్ నెంబర్. థ్యాంక్ యూ రచిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.